పోవద్దు అని చెప్తున్నా. ఎందుకు? భయమైతుంది నాకు. ఎందుకైతుంది? అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందం. కానీ ఈ కార్ డ్రైవ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్, అసలు అన్ఎక్స్పెక్టెడ్. వేరే ప్లాన్స్ ఉండే. నేను ఓన్లీ వేసుకొని వద్దాం అనుకున్నా, కానీ దీన్ని వేసుకొని వస్తున్నా అని అనుకోలేను. దీంట్లో వచ్చింది ఎట్లండి, అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? లక్ అసలు ఏమీ బాగాలేదు గైస్. అందుకే కాఫీ కూడా దొరుకుతలేదు. లక్కన్న మాట నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాలా డల్లో డల్లు. ఇంకోసారి నేను అసలు రాని చెప్తుంటే ఇట్లా చూసిపోతే నేను తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా. ఇప్పుడు చెప్పు ఏమన్నా. అట్లా పోవద్దు అని చెప్తున్నా. ఎందుకు? భయమైతుంది నాకు. ఎందుకైతుంది? ఎట్లా? అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందం. చూడు నేను అసలు రాని చెప్తుంటే ఇట్లా చూసిపోతే నేను చూసిపోతున్నా. తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా. నేను చూసిపోతలేగా. పోతావు ఇప్పుడు నువ్వు. ఫ్లైఓవర్ వచ్చిందంటే పోతావు. ఫ్లైఓవర్ వస్తుంది ఇప్పుడు. అంటే రూట్లు అన్నీ తెలుసు కానీ ఎందుకు తెలియదు చెప్పు మనకి. అంతే. నా ఆఫీస్ ఇటే కదా. చూడండి గైస్, ఆఫీస్ ఇటే అంటే తెలిసిపోయింది. ఏమన్నా ఆఫీస్ తెలిసిపోయింది ఇష్టం వల్ల. ఆ వాల్యూమ్ తక్కువ చేయండి. ఇప్పుడు నువ్వు ఆడవా ప్లీజ్? చచ్చిపోతారేమో పిల్లలంట. ఏం గారు బాగా వస్తుంది. బ్రో ఏమో ఊకే క్వశ్చన్లు అడుగుతుంది బ్రో. ఏంది నీ బాధ ఏంది? ఇప్పుడు పోతున్నాం, పోలీసు వాడు ఆపితే లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేదు. నీకు లేదా? పైసలు పొక్క. ఇప్పుడే మంచిగా అయింది మనకి. యాక్చువల్ గా అసలు మరి నైట్ రైడ్ ప్లాన్ లేదు బ్రో. బర్త్డే సెలబ్రేషన్ ఉండే, ఆ సెలబ్రేషన్ క్యాన్సిల్ అయింది. సీరియస్లీ నిజంగా చాలా బాధ ఇస్తుంది కదా. బట్ ఇట్స్ ఓకే. నిఖిల్ గారు వచ్చిండు కదా. భయ్యా ఏదో ఉంది. నిఖిల్ వచ్చిండు కదా. మా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ ఇంకొచ్చిండు. ఫస్ట్ టైం కదరా మనము కార్ లో ట్రావెల్ చేయడము. అది పాయింట్. అయినా అసలు బ్రో నేనైతే బైక్ రైడ్ అయితే మేము ప్లాన్డే ఉండే, కానీ ఈ కార్ డ్రైవ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్, అసలు అన్ఎక్స్పెక్టెడ్. వేరే ప్లాన్స్ ఉండే. అసలు సాంగ్ కూడా ఏం సింక్ అయింది
అది ఆటోమేటిక్ వచ్చింది, అదే వచ్చింది, మేము పెట్టలేము. అదే జస్ట్ నార్మల్ గా ప్లే లిస్ట్ వింటున్నాము, అదే వచ్చింది. ఇంకా అసలు మొత్తం ట్రావెల్ మూడ్ గాయ్స్ అంట. సో ఇప్పుడు మేము ట్రావెలింగ్ అవుతున్నాం, ఎటు అవుతున్నామో మాకు తెలియదు, మాకు కూడా తెలియదు. నిజంగా చెప్తున్నా. కుల్లా చూద్దాం, ఎటు అయితే అటు పోదాం బ్రో. కానీ లైసెన్స్ లేదు గాయ్స్, లైసెన్స్ లేదు, వాడికి లైసెన్స్ లేదు. బాధపడకండి గాయ్స్, మెల్లగా తీసుకున్నాంలే. పోతున్నా గాయ్స్, నాకు కూడా తెలియాలి సీరియస్లీ. కొన్ని రోజుల నుంచి అయితే ఫుల్ అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు లైఫ్ లో. ఓ మై గాడ్, ఏమో బ్రో, ఏమో అప్పుడే లైఫ్ గీఫ్ అని మాట్లాడుతుంది మనకు. కానీ డ్రైవింగ్ లో వాడి మర్చిపోయినాం అనమాట, లెఫ్ట్ కొట్టలే. తీసుకుందాం యూటర్న్, యూటర్న్ యూటర్న్ కొట్టు. యూటర్న్ కావాలి నాకు. గైస్ ఇట్లా చూడండి, ఎగిరిస్తాం కావాలని యూటర్న్ అంట. యూటర్న్ చెప్తా వస్తుంది, టైం వస్తుంది మాకు కూడా. యూటర్న్ అంటుంది గైస్, మనం కూడా చూపిద్దాం యూటర్న్ ఎట్లుంటాయో. హలో హలో, చెప్పు గాయ్స్. ఆల్రెడీ నా లైఫ్ ఎట్లనో యూటర్న్ కొట్టుకొని పోయింది. కనీసం వీడు ఇప్పుడు ఇది రోడ్ కూడా యూటర్న్ కొట్టకపోతే నేను పోతా. ఇక ఇప్పుడు బాగుండా కట్టాను, నేను పోతా. నా లైఫ్ ఎప్పుడో కొట్టుకొని పోయింది అనుకో. ఏప్రిల్ 14th రోజే కొట్టుకొని పోయింది. ఏప్రిల్ మంత్ అని ఏప్రిల్ ఫుల్ చేయగల గైస్. నీలోఫర్ కార్ పార్కింగ్ ఓపెన్ ఉంటారా చూద్దాం బ్రో. సో గైస్ మేమైతే నీలోఫర్కి వచ్చామన్నమాట, అన్ప్లాన్డ్ గా. కానీ ఓపెన్ ఉంటారా లేదా కూడా నాకు తెలియదు. ఏదో వచ్చినా అంటే వచ్చినా, ఓపెన్ ఉంటే పోదాం, లేకపోతే ఏం పని పడలేదు. అమ్మాయి బాగుండే, చూసినావా? సెట్ అయితే బాగుంది. ఓకే 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 ఓకే, వద్దు ఇక వద్దు, అది మాట్లాడద్దు, నువ్వు అవన్నీ మాట్లాడొద్దు. ఆల్రెడీ పెద్ద బొక్క పడింది, ఇప్పుడు ఇంకొక అమ్మాయి చేసుకుంటే ఇక పోతాం మాత్రం. ఓకే గమనండి, ఇక నువ్వు మాట్లాడక, ఇక ఆ టాపిక్ మాట్లాడదు. ఏమి ఇస్తున్నావు? వ్యాలెట్ పార్కింగ్ అంటే తెలుసా? ఈ బ్రాంచ్ కి అయితే నేను ఫస్ట్ టైం వస్తున్నా. సో గైస్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఓన్లీ వేసుకొని వద్దాం అనుకున్నా, కానీ దీన్ని వేసుకొని వస్తున్నాను అనుకోలేను. దీంతో వచ్చింది. ఎట్లండి? బాగుంది బాగుంది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ గాయ్స్ బాగుంటది, చాలా బాగుంటది. మీ అందరికి తెలుసు చాలా బాగుంటది. బాగుంటది, ఏం బాగుంటది? అన్ని బాగుంటాయి, అమ్మాయిలు కూడా, పైసలు కూడా. గోప్రో చేస్తే నిజంగా బాగుంటుండే, కానీ గోప్రో లేరు. నేను చెప్పాను తీసుకురమ్మని. 450 గైస్, వీటికి ఎంత అయింది? ఇలా కాఫీ తాగే అదృష్టం కూడా లేదేమో నీకా నాకా? నా లక్ అసలు ఏమీ బాగాలేదు గైస్, అందుకే కాఫీ కూడా దొరుకుతలే. లక్కన్న మాట నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాలా డల్లో డల్లు. నిజంగా ఏదైనా చేద్దామని అడుగు వేస్తుంటే అది బ్యాక్వర్డ్ తీసుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. యూటర్న్ ఒక్కటి గట్టిగా పట్టినావు నువ్వు. యూటర్న్ అంటున్నావు. అలవాటు అయిపోయింది కదా, నా బతుకంతా అదే నడుస్తుంది. అందుకోసం హలో ఒకసారి నేను చేస్తాను, లేబర్ పని చేస్తా గైస్, లేబర్ పని చేస్తాను. రాసి పెట్టలేదేమో ఎంజాయ్ అనేది లైఫ్. చేస్తేనే పని, లేబర్ పని, జస్ట్ కీప్ వర్కింగ్, దట్స్ ఆల్. పేమెంట్ అవుతారా పీక్తారా అయింది. డన్. నువ్వు హైదరాబాద్లో నీలోఫర్ ఫస్ట్ టైమే కదా? ఫస్ట్ టైం నిజమే చెప్పు. నేను ఎప్పుడు వచ్చినా చెప్పు, నేను గుజరాత్ లో ఉండేదాన్ని. నేను అదే అంటున్నా, అందుకే హైదరాబాద్ లో ఫస్ట్ టైం కదా అన్నా నేను. పాయింట్ బి నోటెడ్. ఎట్లా నేను హైదరాబాద్ వచ్చి జస్ట్ 3 months అవుతుంది గైస్. సో 3 months లో నిఖిల్ గారు నా దగ్గరికి 2 times వచ్చాడు. సో దిస్ ఇస్ సెకండ్ టైం. ఫస్ట్ వన్ ఇస్ బైక్ లో వచ్చాడు, సెకండ్ వన్ ఏమో ఇప్పుడు. సో ఇది అన్ప్లాన్డ్, సీరియస్ గా అన్ప్లాన్డ్. ఇక్కడికి రావడం అన్ప్లాన్డ్. చూద్దాం
యాక్చువల్గా తీసుకున్నారు కాఫీ అయితే మనకి. అప్పుడు డైట్లో ఉండి కాఫీ అలవాటు చేసుకున్నాం. ఐ మీన్ జిమ్కి పోయి జిమ్ కూడా బంద్ చేసినాం. దీనికి ఏం డైట్ గిట్ ఏమి ఉండదు కాబట్టి అది ఇది డైట్ చేయొద్దు, ఏం చేయదు, పుష్కలంగా తినాలి, పడుకోవాలి. అదే గైస్. అదే ఫాలో అయ్యాం. మనకు అలాంటివి లేవు గైస్. ఒకరోజు ఇంట్లో తిన్నామంటే చాలు, మస్తు రోజులు అవుతారు మళ్ళీ ఇంట్లో ఎన్ని చేసుకుంటా. రోజు బయట తింటావారా నువ్వు? కాఫీ తాగి అన్నీ అయిపోయినాక అప్పుడు మళ్ళీ మాకు దిష్టి తగులుతుంది. నీరే తగులుతుంది. దిష్టి తగులుతుంది. ఏం కాదు, మీరు కూడా తాగండి. మీరు తాగితే నేను తాగినట్టే. సారీ నేను తాగితే మీరు తాగినట్టే కాబట్టి ఏం కాదు. మీ కప్ ఆఫ్ చాయ్ కూడా నేనే తాగేస్తాను. ఓకే బాయ్. నిఖిల్, నువ్వు నీలఫర్ ఛాలెంజ్ చేసావు కదా? చేశాను. ఎన్ని రోజులు? ఒక తప్పు చేసావు నువ్వు. జస్ట్ అంటే వీడియోస్ తీసుంటే బాగుండేది. స్టోరీ కాకుండా బిల్లు బొక్క పెట్టించుకున్నాడు, ఊరికే స్టోరీస్ పెట్టాడు అంతే. సో గైస్ ఏమంటుందంటే అవే స్టోరీ కాకుండా ఫుల్ వీడియోలు తీసుంటే ఐ గెస్ 2 వీడియోస్ తెలుసా మంచిగా వైరల్ అవుతుండే గైస్. అవి ఆల్రెడీ ఒకటి వైరల్, 2 వీడియోస్ వైరల్ అయినాయి. ఆల్మోస్ట్ 1 lakh హిట్ చేసింది. కాకపోతే నాకు టైం లేక నేను ఎడిటింగ్ ఆపేసా. సో దానివల్ల 25 days 27 days. కానీ గైస్ చాయ్ ఉంది చాలా మీకు ఎవరికైనా ఫుల్ హెడ్ఏక్ వస్తే, దిమాగ్ ఖరాబ్ అయిపోతే వచ్చేసేయండి గైస్. అమ్మ బాబురావుకి చెప్పకుంటేనే ఫ్రీ ప్రమోషన్ ఇస్తున్నావుగా నువ్వు. గైస్ ఈ ప్రమోషన్కి ఏం పైసలు అయితే తీసుకోలేను. నేను స్నూకర్స్ ఒకటే దానికి ప్రమోషన్కి పైసలు తీసుకున్నా. హీట్ దేనికి ప్రమోషన్ తీసుకోలే. ఈ మరి అది చెప్తాను. అది ఏంటంటే పబ్లిక్ టాకే కదా. పబ్లిక్ టాక్ వల్లనే నేను తాగా, నేను తాగని, ఇవన్నీ తాగుతున్నా, నేను తాగలేను. నీ అమ్మ అయిపోయినాక నేను తింటే స్టార్ట్ ఉండేది బాగుంటుంది. పుట్టి అది ఒక్కటే తింటే ఇంకా మస్తు గీ తగులుతుంది. ఏముంది అనుకోండి. అదర్స్ అంటున్నమాట. గైస్ ఏం లేదు గైస్, ఈ రోడ్డుకి వస్తే నా పాత జ్ఞాపకాలు వస్తున్నాయి. అవి గుర్తుకొస్తున్నా అంటే నేను లిఫ్ట్ ఏదో చాలా బాగా కొడతా. సో అందుకే మనం కార్ని కూడా మామూలుగా తీయొద్దు అనుకుంటున్నా. సో తీస్తే ఎట్లుండాలంటే జూమ్ అనుకుంటుండాలి. అందుకే ఈ కార్ నేను అనుకుంటున్నా. స్లో కొడుకులు ఉన్నారేంటి? అట్లా కాదు. చెప్పినాగా ఈ కొడుకులు స్లో ఏదో ఒకటి కానీ బండి మాత్రం పడేయకుండా ఉంటే చాలు, అనేది గుద్దకుండా ఉంటే చాలు. అమ్మో పోలీసులు అంటారు ఎవరిని కొడదామని ఒకసారి అప్పుడప్పుడు చెల్లిపెట్టాలి. చాలా చేయాలి. నేను ఇది తప్ప ఇంకేం లేదు. One, two, three.
గాయస్ ఇప్పుడు మేము ఏం చేయబోతున్నామంటే కొన్ని బెలూన్స్ ఉన్నాయన్నమాట మా దగ్గర. సో నిఖిల్ ఏమో, నేను రికార్డ్ చేస్తాను, నిఖిల్ ఏమో వెళ్ళి బెలూన్స్ ఇస్తాడనమాట. సో వాళ్ళ రియాక్షన్ ఏంటి అని ఒక రీల్ వీడియో లాగా చేద్దాము అని అనుకుంటున్నాం. ఏం కాదు, సో జస్ట్ ఒక చిన్న లిటిల్ మూమెంట్ లాగా మేము రికార్డ్ చేయబోతున్నాం. సీ హౌ ఇట్. పట్టుకొని నన్ను కొట్టిండు. ఎందుకు కొడితే నేను వస్తాలే, నేను ఫైట్ చేయడానికి నేను వస్తాను. నేను ఓకే గైస్ స్టార్ట్. సో గైస్ ఏదైతే అది దేవుని దయ, నన్ను కొట్టితే ఏం అయినా మంచిగా ఉందని చెప్పండి. అమ్మ అయితే లేదు. నీదే పడి